హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యాస్ వరల్డ్. నేను మీ రమ్యాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో నేనైతే నోరూరించే ఒక అద్భుతమైన డిష్ అయితే మీ అందరితోటి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటో కాదండి, మన అథెంటిక్ హైదరాబాదీ స్టైల్లో బగారా బైంగన్ అయితే చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. అసలు కూరలలో రారాజు వంకాయ కూర అని అంటారు. అందున అన్ని రకాలైన వంకాయ కూరల్లో మన హైదరాబాదీ స్టైల్ బగారా బైంగన్ అయితే చక్రవర్తి అనే చెప్పాలి. మరి అలాంటి అద్భుతమైన ఈ వంకాయ కూర రెసిపీని నేను మీ అందరితోటి షేర్ చేద్దామని అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం? చూస్తుంటేనే నోరు ఊరిపోతోంది కదా. లేట్ చేయకుండా దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఇలాంటి ఒక కడాయి పెట్టుకుని అందులో అరకప్పు పల్లీలు వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకుందాం. పల్లీలు సగానికి పైగా వేగిన తర్వాత అప్పుడు అందులోనే అరకప్పు నువ్వుల పప్పు, ఒక 6 నుంచి 8 ఎండుమిర్చి, అరకప్పు ఎండు కొబ్బరి తురుము. ఇక్కడ ఎండు కొబ్బరి తురుము ప్లేస్లో ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు. అలాగే ఒక చెంచాడు ధనియాలు, ఒక చెంచాడు జీలకర్ర కూడా వేసి అన్నిటినీ లో ఫ్లేమ్లో నిదానంగా బాగా ఎర్రగా వేపుకుందాం. ఇవి నిదానంగా లో ఫ్లేమ్లో వేయించుకుంటే మన వేరుశనగ పప్పు మరియు నూలు పప్పు లోపల వరకు పచ్చివాసన లేకుండా బాగా వేగుతాయి. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలని అనుకుంటున్నాను. అదేంటంటే చాలామంది ఇందులోని గసగసాలు కూడా వేస్తూ ఉంటారు. కానీ అథెంటిక్ హైదరాబాదీ స్టైల్ మన కర్రీలో అయితే గసగసాలు అన్నవి అసలు ఎక్కడా వాడరన్నమాట. కేవలం ఈ నూలు పప్పు, ఎండు కొబ్బరి, పల్లీలు, ధనియాలు మరియు జీలకర్రతోటే మన గ్రేవీ అయితే తయారవుతుంది. ఇవి బాగా ఎర్రగా అయితే వేగిపోయాయి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనిచ్చేద్దాం. చల్లారిన తర్వాత వీటిని మిక్సీలో వేసి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ముందైతే వీటిని చల్లారనిచ్చేద్దాం. ఇప్పుడు మళ్ళీ అదే మూకుడు పెట్టుకుని అది కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో ఒక 4 చెంచాల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కే లోపట ఇలాగా వంకాయని తీసుకుని 4 ఘాట్లు కింద పెట్టుకుని వీటిని ఉప్పు నీళ్ళల్లో వేసుకుని కాసేపు ఉంచుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వీటిని ఆయిల్లో జాగ్రత్తగా నిదానంగా వేసి ఒక 7 నుంచి 8 నిమిషాల పాటు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేసుకునేటప్పుడు ఇలా ఏదైనా మూత అడ్డం పెట్టుకుని వేసుకోండి, లేదంటే ఆయిల్ మీదన పడే ఛాన్స్ ఉంటుంది. అది చాలా ప్రమాదకరం. ఇలాగా లిడ్ పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లోనే దీన్ని ఒక 7 నిమిషాల పాటు వేయించుకుందాము. ఇన్ని నిమిషాలు అని చెప్పేదానికన్నా మన వంకాయలు అన్నవి 70% వరకు మగ్గిపోవాలన్నమాట. సో అంతవరకు పూర్తిగా ముక్కలు మెత్తపడిపోక్కర్లేదు, కానీ ఒక 70% కుక్ అయ్యేంత వరకు ఇలాగ మధ్య మధ్యలో కదుపుతూ మూత పెట్టి డీప్ ఫ్రై అయితే చేసుకుందాం. ఈ వంకాయలు వేగే లోపట మన గ్రేవీకి కావలసిన పేస్ట్ అయితే రెడీ చేసుకుందాం. దానికోసం ఇలాగా మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్న దినుసులన్నీ అందులో వేసుకుని చల్లటి నీళ్లు పోసి దాన్ని మెత్తగా ఫైన్ పేస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఫైన్ పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసి మన వంకాయలను అయితే చెక్ చేసుకుందాము. చూసారు కదా, మన వంకాయలు అయితే దాదాపుగా 60 to 70% అయితే వేగిపోయాయి. ఇలాగా చెక్ చేసుకుని చూస్తే మగ్గిపోయిందో లేదో తెలుస్తుంది. మన వంకాయలు అయితే బాగా మెత్తగా మగ్గిపోయాయి. ఇప్పుడు వీటిని ఇలా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక 4 నుంచి 5 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క మరియు 2 బిర్యానీ ఆకులు అయితే వేసి దాన్ని కొంచెం వేయించుకుని ఇలాగా సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేస్తున్నాను. ఇక్కడ నేనైతే 2 పెద్ద ఆనియన్స్ అయితే సన్నగా చాప్ చేసుకుని వేసుకుంటున్నాను. చిన్నవైతే 3 ఆనియన్స్ వేసుకోండి. అలాగే ఒక 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు చీల్చుకుని వేసుకుని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకుని
లో ఫ్లేమ్లోని ఆయిల్ పైకి తేరే వరకు ఆనియన్స్ని అయితే మగ్గించుకోవాలి. ఇలా ఒక లిడ్ పెట్టేసి మన ఆనియన్స్ని అయితే మగ్గనిచ్చేద్దాం. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి దీన్ని ఒకసారి కలుపుకుని ఒక చెంచాడు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుని దాంట్లోని పచ్చివాసన పోయేంత వరకు దీన్ని మరో 2 నిమిషాల పాటు మగ్గించుకుందాం. ఇప్పుడు 2 నిమిషాలు అయితే అయిపోయింది. మూత తీసి మనం ఇందులో 2 చెంచాల ఉప్పు, పావు చెంచాడు పసుపు, 2 చెంచాల ఎర్రకారం మరియు 2 చెంచాల గరం మసాలా కూడా వేసుకుని ఒక 2 రెమ్మల కరివేపాకు అయితే బాగా కడిగి తుంచి ఇందులో వేసుకుంటున్నాను. వీటన్నింటినీ బాగా కలుపుకుని ఆయిల్ పైకి తేరేంత వరకు కలుపుకుంటూ మగ్గించుకుందాం. ఆయిల్ రిలీజ్ అయినంత వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా ఇందులో వేసుకుని కలుపుతూ ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకుని మగ్గించుకుందాం. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి కలుపుకుని మనం ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండును అయితే నానబెట్టి ఒక అరకప్పు చింతపండు రసం అయితే తీసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసి బాగా 4 పక్కల కలుపుకుని మరోసారి మూత పెట్టుకుని మరో 2 నిమిషాల పాటు మగ్గించుకుందాం. చాలామంది చింతపండు రసం ప్లేస్లోని టమాటో ప్యూరీ కానీ నిమ్మకాయ రసం కానీ వాడతారండి. కానీ అసలు అథెంటిక్ బగారా బైంగన్లో అయితే ఎటువంటి టమాటో కానీ నిమ్మకాయ పులుపు కానీ వాడరు. కేవలం చింతపండు రసంతోటే పులుపు అయితే మన గ్రేవీకి టేస్ట్ని ఇస్తుంది. చూస్తున్నారు కదా ఆయిల్ అయితే ఎలా పైకి తేరిందో, అంటే మన గ్రేవీ దాదాపుగా బాగా ఆయిల్లో ఫ్రై అయిపోయిందనమాట. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని దీంట్లో ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. దీన్ని అంతటిని ఒకసారి 4 పక్కల కలుపుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, వాటిని కూడా ఈ గ్రేవీలో వేసేసుకుందాము. వంకాయలన్నీ నిదానంగా గ్రేవీలోకి వేసుకుని వాటన్నింటినీ నెమ్మదిగా కదుపుకుని మరోసారి మూత పెట్టుకుని మగ్గించుకుందాం. ఇక్కడ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుందికి అవసరమైతే మరో 1/2 గ్లాసుడు వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా మూత పెట్టి మరో కొద్దిసేపు దీన్ని మగ్గించుకుంటే మన గ్రేవీలోని ఫ్లేవర్స్ అన్నీ కూడా వంకాయలకు పట్టి టేస్టీగా తయారవుతుందన్నమాట. చూసారు కదా, ఇప్పుడు మూత తీసి ఆయిల్ అయితే పైకి తేరిపోయింది. మెల్లగా కలుపుకుని పైనుంచి కొద్దిగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని మరోసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన బగారా బైంగన్ అయితే రెడీ అయిపోయింది. ఇది రోటీల్లోకి, చపాతీలోకి, ముఖ్యంగా బగారా రైస్లోకి అయితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. టేస్ట్లో వేరే లెవెల్ ఉంటుంది. ఫ్లేవర్స్లో నోట్లో సునామీయే సృష్టిస్తుందన్నమాట. అంతేనండి, ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకుని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే. చూస్తుంటేనే నోరూరించే మన హైదరాబాదీ బగారా బైంగన్ అయితే రెడీ. ఈరోజు ఈ వీడియోలో నేను చేసిన ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందనే ఆశిస్తున్నాను. నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరోసారి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక దిస్ ఈజ్ రమ్య సైనింగ్ ఆఫ్. బాయ్.